సీఎం గాని ఆయన ఒక పక్కన చెప్తా ఉన్నారు. ఓ పక్కన నరేంద్ర మోడీ గారు అలా చెప్పడము, ఎందుకంటే వాళ్ళు కలిసే ఉన్నారని ఆయన చెప్తుంటే, ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారేమో కలవకుండా చెల్లెళ్ళే రేపొద్దున సీఎంగా గద్దె దించుతున్నారని అయితే ఆయన చెప్పడము. ఇలా అయితే సమన్వయ లోపం అయితే కనిపించింది వాళ్ళ ప్రసంగాలలో అయితే. ఇది కాకుండా ఏదైతే ఎవరైనా ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాంటి స్టేచర్ ఉన్న వ్యక్తి వచ్చినప్పుడు పుష్పగుచ్చం అనేది ఇస్తారు. అలాంటి వాళ్ళు కాకపోయినా ఎవరొచ్చినా సరే అది సభ మర్యాద. పుష్పగుచ్చం ఇస్తారు. కొంతమంది జ్ఞాపిక కూడా బహుకరిస్తుంటారు. అలాంటిదేమి జరగలేదు యాక్చువల్‌గా అక్కడ. దానికి కారణాలు ఏదో రాసుకొచ్చారు. ఆంధ్రజ్యోతిలో లేకుంటే ఈనాడులో ఏదో చిన్న రాసుకొచ్చారు. అక్కడేదో నరేంద్ర మోడీ సంబంధించి సెక్యూరిటీ అయితే పైకి పంపించలేదని, ఆ జ్ఞాపికలు, ఆ పుష్పగుచ్చాలు పైకి పంపించలేదని అయితే చెప్పడం చూసాం. కానీ ఒక పక్కన పురంధేశ్వరి గారైతే పుష్పగుచ్చం ఇచ్చారు. అలానే జ్ఞాపిక కూడా మోడీ గారికైతే ఇవ్వడం చూసాం. మరి ఆమెకెలా వచ్చినాయి, మరి వీళ్ళకెందుకు రాలేదో అది తెలీదు మనకి. అదైతే సమన్వయ లోపం క్లియర్‌గా కనిపిస్తుంది. లేకుంటే ముందే స్టేజ్ పైన తెచ్చి